Hello students, welcome to my YouTube channel Maths by Chandrasekhar. స్టూడెంట్స్, గతంలో మనం రేఖాగణితానికి సంబంధించి 2 వీడియోలు చేసాం. అందులో మొదటి వీడియోలో కోణాల గురించి ప్రస్తావన చేసాం. సెకండ్ వీడియోలో త్రిభుజము దానికి సంబంధించిన ఒక 3 ధర్మాలు ప్రాపర్టీస్ని డిస్కస్ చేసాం. ఇక ఈ థర్డ్ వీడియోలో కూడా మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ని, అలాగే ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఇటు డిఎస్సిలో కానీ అటు సిజిఎల్, కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఏ విధమైన ప్రశ్నలు వచ్చాయో డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశాలు ఇటు డిఎస్సికి కానీ ఆర్ఆర్బి, సెంట్రల్ ఎస్ఐ, సిజిఎల్ అన్ని రకాల ఎగ్జామ్స్కి సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి ట్రయాంగిల్కి సంబంధించి 4th ప్రాపర్టీ, గతంలో మనం 3 ప్రాపర్టీస్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు 4th ప్రాపర్టీ, ట్రయాంగిల్కి సంబంధించిన 4వ ధర్మం ఏమిటి అని చూసినట్లయితే, ఒక త్రిభుజంలో అంతర కోణాలకి బయట ఉన్న బాహ్య కోణాలకి ఉన్న సంబంధం ఏమిటి? ఇంటీరియర్ యాంగిల్స్ లోపల ఉంటాయి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ బయట ఉంటాయి. వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? మీకు బోర్డు మీద కనబడుతున్న పిక్చర్లో 70, 60, 50 ఈ 3 కూడా అంతర కోణాలు, ఇంటీరియర్ యాంగిల్స్. అంతర కోణాలన్నీ కలిపితే 180 డిగ్రీస్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ 3 భుజాలని పొడిగించగా బయట ఏర్పడుతున్న కోణాలని బాహ్య కోణాలు అంటారు, ఎక్స్టీరియర్ యాంగిల్స్. అయితే ఒక రూల్ ఏంటంటే, ఒక శీర్షం దగ్గర, దీని త్రిభుజానికి శీర్షం అని చెప్తాం, ఒక శీర్షం దగ్గర లోపల బయట ఉన్న 2 కోణాలు కలిపి, అంటే అంతర బాహ్య 2 కోణాలు కలిపి 180 డిగ్రీస్ అవ్వాలి. రేఖీయ ద్వయము అనే ఒక కాన్సెప్ట్ నుండి. సో ఒక రేఖ మీద ఉన్న 2 కోణాలని ద్వయం అంటారు. రేఖ మీద ఉన్న 2 కోణాలని ద్వయం అంటారు. ఆ ద్వయం 2 కలిపి 180 డిగ్రీస్ అవ్వాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఏబిసి అనే ఒక త్రిభుజంగా మనం పేరు పెట్టుకుంటే, ఇప్పుడు 50కి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 130 డిగ్రీలు. కారణం 2 కలిపి 180 డిగ్రీస్. 70 డిగ్రీలకి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అంటే 110 డిగ్రీలు. 110 డిగ్రీలు ఇద్దరూ కలిపి 180. అలాగే 60కి బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 120 డిగ్రీలు. సో అంతర బాహ్య ఎక్కడ చూసినా 2 కలిపి 180 డిగ్రీలు ఉన్నాయి. అయితే ఈ అంశాలు బేస్ చేసుకుని ఏం చెప్పబోతున్నారు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైనటువంటి ధర్మం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఒక త్రిభుజం యొక్క ఏదైనా బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంతర అభిముఖ పదం పడుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పదం అంతర ప్లస్ అభిముఖ, అంతర ప్లస్ అభిముఖ. ఈ 110 డిగ్రీలకి పక్కన ఉన్న 70 డిగ్రీలు అభిముఖ అనిపించుకోదు, ఆసన్న అనిపించుకుంటుంది. ఆసన్నం అంటే పక్కన ఉండడం, అడ్జాసెంట్ అంటారు ఇంగ్లీష్లో. అడ్జాసెంట్ అంటే పక్కన ఉండడం. అభిముఖం ఆపోజిట్, అభిముఖం అంటే ఆపోజిట్గా ఉండాలి. దీనికి అంతర కోణం అయి ఉండాలి, అది అభిముఖంగా ఉండాలి. సో 110కి అభిముఖంగా ఉన్న అంతర కోణాలు ఎవరు అంటే 60, 50. సో 60, 50 కలిపి 110. అలాగే 130కి ఇది ఆసన్న కోణం అవుతుంది, ఇవి అభిముఖ కోణాలు అవుతాయి. సో 130కి అభిముఖ కోణాలు ఎవరు అంటే 70, 60 వీళ్ళిద్దరూ కలిపితే 130. లెక్క సరిపించండి, ఇద్దరూ కలిపి 130. అలాగే 120కి ఈ 2 అభిముఖ కోణాలు అవుతాయి, అంతరాభిముఖ కోణాలు అవుతాయి. మరి ఇద్దరూ కలిపి ఎంత? 120కి సరిపోయింది. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఓకేనా? ఇదే మనం డిస్కస్ చేయబోతున్న 4th ప్రాపర్టీ. మరి 4th ప్రాపర్టీ ప్రకారం ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, అవి ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఒక త్రిభుజపు అంతర కోణాల నిష్పత్తి 2:4:5.
అయినా దాని బాహ్య కోణాల నిష్పత్తి ఎంత అని ప్రశ్న వేయడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్నని సర్వసాధారణంగా ఒక అభ్యర్థి ఎగ్జామినేషన్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాడో చూద్దాం. మనకి అంతర కోణాల నిష్పత్తి ఇచ్చాడు. అంతర కోణాల నిష్పత్తి నేను రాస్తున్నాను. అంతర కోణాల నిష్పత్తి ఇచ్చాడు 2:4:5 అంతర కోణాల నిష్పత్తి. ఇప్పుడు ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాలు కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీలు రావాలి, అంతే కదా. త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇప్పుడు ఇలా ముగ్గురు కలిపి ఎన్ని వాటాలు వేసుకున్నారో చూద్దాం. ఇది 2 + 4 6 + 5 11 వాటాలు వేసుకున్నారు. 11 భాగాలు వేసుకున్నారు. ఎవరిని అంటే 180 డిగ్రీలని. కారణం త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఇప్పుడు 11 భాగాలు 180 అయితే ఒక భాగం ఎంత అని అభ్యర్థి ఆలోచిస్తాడు. ఒక భాగం 180/11. ఈ 11 అటు వెళ్తే భాగిస్తుంది. ఇప్పుడు 180 ఆ 11తో తెగదు. ఈ 180 11తో తెగకపోతే ఒక భాగం అనేది రాదు. ఒక భాగం రాకపోతే ఇప్పుడు 2 భాగాలు 4 భాగాలు 5 భాగాలు అనేది తేలదు. సో విద్యార్థి అక్కడి నుంచి లెక్క చేయకుండా ఆగిపోతాడు. సో అందుకని ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్కి ఈ విధమైన నార్మ్స్ వాడకండి. మరి ఎలా చేస్తారండి? ఒక త్రిభుజానికి అంతర కోణాల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. అది 2 4 5. ఇక్కడ 2 వేసుకోండి అంతర కోణం, ఇది 2 భాగాలు. ఇక్కడ 4 వేసుకోండి, ఇది 4 భాగాలు, ఇది 5 భాగాలు. 2 4 5 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మనం త్రిభుజానికి అంతర కోణాలు రాసాం. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ డిస్కస్ చేసాం. ఏమిటి అంటే ఒక త్రిభుజానికి బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఇక్కడ బాహ్య కోణం రాయబోతున్నాను. ఇక్కడ బాహ్య కోణం ఈ రెండింటి తాలూకు మొత్తానికి సమానం. 4 5 కలిపితే 9. నెక్స్ట్ 2 తర్వాత 4 ఇక్కడికి రాబోతున్నాను. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. 2కి 5 కలిపితే 7. నెక్స్ట్ 5 దగ్గరికి రాబోతున్నాను. 5 దగ్గరికి ఈ 5 దగ్గర ఉన్నటువంటి బాహ్య కోణం ఈ 2 కోణాల మొత్తానికి సమానం. అంటే 2 4 ఎంత? 6. సో ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అన్నట్లయితే ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకెళ్ళాలి. ఫస్ట్ 9, నెక్స్ట్ 4 దగ్గర బాహ్య కోణం 7, 5 దగ్గర బాహ్య కోణం 6. సో 9:7:6 రైట్ ఆన్సర్ అవుతుంది. సో వాడు అంతర కోణాల నిష్పత్తి ఇచ్చి బాహ్య కోణాల నిష్పత్తి అడుగుతున్నప్పుడు రెగ్యులర్ ప్రాసెస్లో వాడితే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విధమైన ప్రాపర్టీని యూజ్ చేసుకొని వాటిని ఈజీగానే సాల్వ్ చేయొచ్చును. ఇప్పుడు ఇది డయాగ్రామ్ వేయకుండా కూడా చెప్తాను. ఆన్సర్ రాశాను 9 7 6. డయాగ్రామ్ వేయకుండా చేద్దాం. అంతర కోణాల నిష్పత్తి 2:4:5. మరేం చేయబోతున్నాం? బాహ్య కోణాల నిష్పత్తి కనిపెట్టబోతున్నాం. ఇది ఇంటీరియర్ యాంగిల్స్ తాలూకా రేషియో, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్స్ తాలూకా రేషియో. ఇక్కడున్న ఫస్ట్ నెంబర్ ఎవరు? 2. దాన్ని మూసేయండి, మిగతా 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 2ను మూస్తే మిగతా 2 నెంబర్స్ ఎవరు? 4 5. వాళ్ళిద్దరిని కలిపితే 9. సో ఫస్ట్ వన్ ఈజ్ 9. సెకండ్ మిడిల్లో ఉన్న 4 మూసేయండి. 4 మూసిస్తే ఏం కనబడుతున్నాయి? 4 మూసేసినట్లయితే ఇంకా 2 and 5 కనబడుతున్నాయి. సో 2 + 5 ఈజ్ 7. లాస్ట్లో 5 మూసేయండి. ఏం కనబడుతుంది? 2 4. 2 + 4 ఎంత? 6. సో రైట్ ఆన్సర్ 9:7:6. ఆ రకంగా మనం ఈజీగానే అంతర కోణాల నిష్పత్తి ఇస్తే బాహ్య కోణాల నిష్పత్తిని కనిపెట్టవచ్చును. 2017 CGLలో అడిగిన ప్రశ్న. సాధారణంగా ఒక త్రిభుజానికి ధర్మాలు ఉన్నప్పుడు అది అన్ని రకాల ఎగ్జామినేషన్స్, కానిస్టేబుల్, SI, RRB, DSC అందరికీ వస్తుంటాయి. ఒక్కొక్క ఎగ్జామినేషన్ బోర్డు వాడు ఒక్కోలా అడుగుతుంటాడు, అంతే తేడా. సో ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి? ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? PQRS అనేది ఒక చతురస్రం, STR అనేది ఒక సమబాహు త్రిభుజం. అయితే యాంగిల్ QOR ఎంత అని ప్రశ్న వేశాడు. యాంగిల్ QOR ఎంత అడిగిన ప్రశ్న చూడండి. యాంగిల్ QOR, ఇది QOR, ఇది ఎంత అని అడిగాడు. STR అనేది ఒక సమబాహు త్రిభుజం. STR ఈ సమబాహు త్రిభుజంలో
ప్రతి కోణము ఎన్ని డిగ్రీలు ఉంటుందండి? 60 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీలు. అలా ఉంచండి. PQRS అనేది ఒక చతురస్రం. PQRS అనేది చతురస్రం. చతురస్రంలో ప్రతి కోణము ఎన్ని డిగ్రీలు ఉంటుంది అన్నట్లయితే 90 డిగ్రీస్. ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణము 90 డిగ్రీలు. నువ్వు ఒకవేళ ఒక కర్ణం కానీ గీసినట్లయితే ఆ కర్ణం ఈ 90 డిగ్రీలని 2 సమభాగాలు చేస్తుంది. 45, 45. సో అది 45, ఇది 45, టోటల్గా 90. అలాగే PQRS అనే ఈ చతురస్రానికి ఈ QS అనేది కర్ణం. చూసుకోండి, QS అనేది కర్ణం. మరి కర్ణం అయితే ఇక్కడ ఉన్న 90 డిగ్రీలని 2 సమాన ముక్కలుగా తెగ్గొడుతుంది. అంటే ఎంత? 45, 45. ఇప్పుడు మనకేం కావాలి? QOR కావాలి. QOR. మరి QOR ఎలా వస్తుంది? ఈ త్రిభుజం చూసుకోండి, OSR త్రిభుజం చూడండి. ఈ OSR త్రిభుజానికి బయట ఉన్న ఈ బాహ్య కోణం ఈ రెండింటి మొత్తానికి సమానమవుతుంది. కాబట్టి 60 + 45 ఎంత అయిందండి? 105. సో రైట్ ఆన్సర్ 105. మరోలా కూడా చేయొచ్చండి. ఇది 60 డిగ్రీలు కాబట్టి ఈ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 30. మొత్తం 90 డిగ్రీలు కదా. కర్ణం ప్రతిదాన్ని ఏం చేస్తుందండి? 45 డిగ్రీలుగా విడగొడుతుంది. 45 + 30 ఎంత అండి? 75. మరి 45, 30, 75 అయితే ఇది కూడా ఒక త్రిభుజమే కదా. ఇది కనబడుతుంది కూడా ఒక త్రిభుజమే కదా. మరి ఒక త్రిభుజంలో ఈ 3 కోణాలు కలిపితే ఎంత రావాలండి? 180 రావాలి కదా. ఇది 45, ఇది 30. 45, 30, 75, 180లో పోతే బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? 105. సో 105 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 2018 డిఎస్సి సెట్ 5లో అడిగిన ఈ ప్రశ్న చూడండి. ఒక త్రిభుజానికి బాహ్య కోణం 125 డిగ్రీలు. దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 2:3 అయినా అందులో ఒక కోణం క్రింది వాటిలో ఏది? ఎక్స్టీరియర్ యాంగిల్ అట 125 డిగ్రీస్. ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ తాలూకా రేషియో 2:3. అయితే వన్ ఆఫ్ ది యాంగిల్ ఏది అడిగాడు. మనం ఏం చెప్పామండి? మనం ఏం చెప్తున్నాం? ఒక ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది 125 డిగ్రీస్ అని చెప్పాడు. ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ తాలూకా రేషియో ఇచ్చాడు. ఇది 2 భాగాలు ఉంటే ఇది 3 భాగాలు ఉంది. ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు. కారణం వాడు ఇచ్చిన నిష్పత్తి 2:3. అంటే ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమవుతుంది. అదే కదా చెప్పాం మనం. సో అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు అయిందండి? 5 భాగాలు. ఆ 5 భాగాలు కలిపి 125 డిగ్రీలకి సమానమవుతుంది. మరి 5 భాగాలు 125 డిగ్రీలు అయితే ఒక భాగం ఎంత అవుతుంది? ఒక భాగం ఈజ్ ఈక్వల్ 25 డిగ్రీలు అవుతుంది. 5 25 125. మరి ఒక భాగం 25 అయితే ఇది 2 భాగాలు ఉంది కాబట్టి 2 25ల 50 డిగ్రీలు. ఇది 3 భాగాలు ఉంది కాబట్టి 3 25ల 75 డిగ్రీలు. సో 50 డిగ్రీలు మరియు 75 డిగ్రీలు అనేవి దాని యొక్క ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, అంతరాభిముఖ కోణాలు. ఇప్పుడు కింది వాటిలో ఒక కోణం ఏది అని అడిగారు ఈ ప్రశ్న. సో మనకి సమాధానం ఆప్షన్ సిలో 75 డిగ్రీలుగా ఒకటి ఉంది కాబట్టి దాన్ని టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకైతే కొంచెం యావరేజ్గానే ప్రశ్నలు ఉంటాయి. అలా అని ఎప్పుడూ అలాగే ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ వస్తున్న డిఎస్సిలో ఒకే ఎగ్జామినేషన్ అందరికీ కలిపి పెట్టినప్పుడు కొంచెం డెప్త్లో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. 2018 ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సెట్ 7లో అడిగిన ప్రశ్న. ఒక త్రిభుజానికి బాహ్య కోణం 105 డిగ్రీస్. దాని అంతరాభిముఖ కోణాలు సమానమైన ప్రతి ఒక్క కోణం ఎంత? సో ఎక్స్టీరియర్ యాంగిల్ 105 డిగ్రీస్, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఒక్కొక్క ఈక్వల్ యాంగిల్ ఎంత అని ప్రశ్న వేశారు. సో మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అన్నట్లయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు, అది 105 డిగ్రీస్. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు అంటే ఇది ఒక భాగం ఉంటే ఇది ఒక భాగమే ఉంటుంది. ఇద్దరు ఈక్వల్ కదా, అది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుంది. సో ఇద్దరూ కలిపి ఎన్ని భాగాలు వేసుకున్నారండి?
రెండు భాగాలు, అదొక భాగం ఇదొక భాగం, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. సో రెండు భాగాలు 105 డిగ్రీస్ అయితే మరి ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 52.5 డిగ్రీలు అవుతుంది. సో ఆ సమానమైన కోణాల తాలూకు విలువ ఎంత అంటే అది 52.5 డిగ్రీలే, ఇది కూడా 52.5 డిగ్రీలే. సో 52.5 డిగ్రీలు అనేది సరైన సమాధానం అవుతుంది. త్రిభుజాలలో నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్ళడానికి ముందు ఈ మధ్యనే రీసెంట్గా ఎగ్జామినేషన్లో అడుగుతున్న ఒక కొత్త రకమైనటువంటి ప్రశ్నలు చూద్దాం. క్వశ్చన్లో ఏమన్నాడు? ఒక త్రిభుజానికి ఏ కామా బి కామా సిలు భుజాలు మరియు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ అయినా అది ఏ తరహా త్రిభుజమగును అని అడిగాడు. చూడండి, సమీకరణాలు ఇచ్చేసి అది ఏ తరహా త్రిభుజం అని. సాధారణంగా మనం ఎలా నేర్చుకుని వెళ్తాం? ఒక త్రిభుజానికి 3 భుజాలు ఇస్తే ఆ భుజాల ఆధారంగా సమబాహ, సమద్విబాహ, విషంబాహ, అల్పకోణ, అధికోణ, లంబకోణ అనేది మనం డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ తెలివిగా ఏ భుజము ఇవ్వకుండా సమీకరణము మాత్రమే ఇచ్చి అది ఏ తరహా త్రిభుజం అవుతుందని కింద ఆప్షన్లు ఇచ్చాడు. ఇది ఒక కొత్త ట్రెండ్. నేను సొల్యూషన్ చెప్తాను, ఒకసారి వినండి. అందరినీ 2తో గుణించండి, 2తో. అప్పుడు మీకు 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అవుతుంది. అవునా? ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం చూడండి. ఒక ఏ స్క్వేర్ని ఒక బి స్క్వేర్ని వాడబోతున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ప్లస్ 2abని ఇటు తీసుకురాబోతున్నాను, ప్లస్ 2ab. అప్పుడు అది మైనస్ 2ab అవుతుంది. ప్లస్ బి స్క్వేర్ని ఒక సి స్క్వేర్ని వాడుతాను. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc తీసుకొస్తాను. ప్లస్ 2bc తీసుకొస్తే ఏమైంది? మైనస్ 2bc ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీన్ని కూడా ఇటు తీసుకొస్తే మైనస్ 2ca ఈజ్ ఈక్వల్, అక్కడ ఏం మిగలలేదు కాబట్టి 0 అయింది. ఏ స్క్వేర్ 2 ఏ స్క్వేర్లు, బి స్క్వేర్ 2 బి స్క్వేర్లు, సి స్క్వేర్ 2 సి స్క్వేర్లు. ఇప్పుడు దీన్ని ఎలా రాయబోతున్నానో చూడండి. ఎలా రాయబోతున్నాను? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని అర్థం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc అంటే బి మైనస్ సి హోల్ స్క్వేర్ అని అర్థం. ఇక దీని అర్థం సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేవు, అక్కడ అన్నీ తీసుకొస్తాం 0. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్స్ ఉంటూ ఇక్కడ 0 ఉంది అంటే దాని అర్థం ఇలా ముగ్గురు 0లే అవ్వాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 5 ఉన్నప్పుడు ఇది -3 -2 వస్తే అప్పుడు కూడా 0 అవుతుంది కదా. మీ డౌటు, ఇది 5 అయితే ఇది -3 ఇది -2 ఉన్నప్పుడు 5 -3 -2 0 అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది 5 అవ్వడానికి ఛాన్స్ ఉందేమో, కానీ ఒక నెంబర్కి ఎప్పుడైనా స్క్వేర్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్ అనేది రాదు. స్క్వేర్ చేసిన ప్రతిసారి పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే ఇలా -3 -2 రావడానికి ఛాన్స్ లేదు. తప్పనిసరిగా ఇవి 0 అయిపోవాలి. మరి తప్పనిసరిగా 0 అయితే ఏం జరుగుతుంది? a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి, b మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సి, c మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ a. లాస్ట్లో మీకు ఏమర్థమైంది? త్రిభుజం తాలూకా 3 భుజాలైన ఏ కామా బి కామా సిలు సమానమైపోయాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అయిపోయింది. కాబట్టి ఆ త్రిభుజానికి 3 భుజాలు సమానంగా ఉంటే అది సమబాహు త్రిభుజం అవుతుంది. సో రైట్ ఆన్సర్ సమబాహు త్రిభుజం. మీకు ప్రూఫ్ తెలియాలని నేను చెప్పాను, కానీ ఇలా చేయడం వల్ల ఎగ్జామినేషన్లో మీకు టైం బాగా లాస్ అయిపోతుంది. మరి ఏం చేయాలి? వెరిఫికేషన్ మెథడ్లో చేసేద్దాం. వెరిఫికేషన్ మెథడ్. ఈ లెక్కలో నేను ఏ కామా బి కామా సిలు ముగ్గురిని ఒకే ఒక నెంబర్గా తీసుకుంటాను. ముగ్గురిని ఒకే ఒక నెంబర్. ఇది 2, ఇది 2, ఇది 2. అప్పుడు దీన్ని వెరిఫై చేసి ఏమవుతుందో చూద్దాం. ఏ అంటే 2 తీసుకున్నాం కాబట్టి దానికి స్క్వేర్ చేస్తే 4, బి 2 కాబట్టి దానికి స్క్వేర్ చేస్తే 4, సి 2 కాబట్టి స్క్వేర్ చేస్తే 4, ఏ ఇంటూ బి 2 ఇంటూ 2 అందరూ 2 తీసుకున్నారు, 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4. సో
12 ఈజ్ ఈక్వల్ టు 12 సక్సెస్ అయింది. కాబట్టి ఏ బి సి ముగ్గురు సమానంగా తీసుకోవడం వల్లే సక్సెస్ అయింది. కాబట్టి మూడు భుజాలు సమానంగా ఉన్నందున ఇది సమబాహు త్రిభుజం అవుతుందని మీరు వెరిఫికేషన్ మోడల్ ద్వారా చెప్పవచ్చు. అలా కాకుండా ఏకి బికి సికి వేరువేరు నెంబర్లు మీరు తీసుకుంటే డెఫినెట్గా ఇది ఫెయిల్ అయిపోతుంది. ఈక్వల్గా ఉంటేనే సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనే సమీకరణం చూడగానే నీ బ్రెయిన్లోకి రావాల్సినటువంటిది ఇది సమబాహు త్రిభుజం, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ఫిక్స్ అవుతుంది. 2016 CGLలో అడిగిన ప్రశ్న చూడండి. ఒక త్రిభుజానికి సైడ్స్ భుజాలంట a మైనస్ బి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ 2ab అయితే అది ఏ త్రిభుజము అని అడిగాడు. సాధారణంగా ఇలాంటివి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ప్లస్ చేయడం ద్వారా వచ్చిన దాన్ని అన్నిటికంటే పెద్ద భుజంగా ఫిక్స్ అవ్వండి. సో ఇది పెద్ద భుజం. మూడు సమానంగా అయితే కనబట్టలేదు. కారణం ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఇది సమబాహు త్రిభుజం ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు అని గుర్తుపెట్టుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏ. ఒక సిమిలారిటీ ఉంది, అక్కడ సిమిలారిటీ ఉంది కాబట్టి అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం అయింది. ఇక్కడ సిమిలారిటీ లేదు, ఇదోలా ఉంటే ఇది ఇంకోలా ఉంది. అలా మూడిటికి మూడు భుజాలు డిఫరెంట్గా ఉంటే అది 100% లంబకోణ త్రిభుజమే అవుతుంది. ఎలా లంబకోణ త్రిభుజం ప్రూవ్ చేస్తారు? ఇది అందరికంటే పెద్ద భుజంగా తీసుకోండి. ఒక లంబకోణ త్రిభుజంలో అన్నిటికంటే పెద్ద భుజాన్ని కర్ణం, హైపోటెన్యూజ్ అని అంటారు. ఇది కర్ణం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇది కర్ణం కదా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇది కర్ణం, దానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ రూట్ 2abకి స్క్వేర్. ఓకే, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది ఇక్కడ. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలిసినది. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. ప్లస్ 2ab. ఇప్పుడు ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రెండు వైపులా మీకు ఏం కనబడుతోంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రెండు వైపులా సమానం అయిపోయింది. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ సక్సెస్ అయిపోయింది. కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మూడిటికి మూడు భుజాలు డిఫరెంట్గా కనబడితే అది లంబకోణ త్రిభుజాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందని మీరు ఈజీగా గమనించవచ్చు. లేదు వెరిఫికేషన్ ద్వారా ఏ కామా బీలని 3, 2గా తీసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 2014 CGLలో అడిగిన ఈ ప్రశ్న చూడండి. ఒక త్రిభుజానికి x² - 1 x² + 1 2x అనేవి భుజాలైతే అది ఏ త్రిభుజం అవుతుంది అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇదొకలా కనబడితే ఇదొకలా కనబడుతుంది, ఇదొకలా కనబడుతుంది. మూడిటికి మూడు డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, మూడిటికి మూడు భుజాలు డిఫరెంట్ ప్యాటర్న్లో కనబడినట్లయితే అది ఏ త్రిభుజం అవుతుందని చెప్పాం? లంబకోణ త్రిభుజం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చూడగానే మన ఆన్సర్ టిక్ పెట్టవచ్చు, అది ఒక లంబకోణ త్రిభుజం. నేను ఒక నెంబర్ తీసుకొని ప్రూవ్ చేస్తాను. ఒక నెంబర్ తీసుకొని నేను ఇక్కడ ఎక్స్కు బదులు 2 అనే దాన్ని తీసుకోబోతున్నాను. ఎక్స్కు బదులు 2. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అయిందో చూద్దాం. 2² 4, 4లో 1 పోతే 3. దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. x² 2² 4, 4 కూడా కలిపితే 5. దీని ఆన్సర్ చూద్దాం. ఎక్స్ అంటే 2 కదా, 2 రెళ్ళ 4. సో దీన్ని చూడగానే మీ అందరికీ గుర్తు రావాలి పైథాగరస్ త్రికాలు. సో పైథాగరస్ త్రికాలు 3, 4, 5 ఇలా ముగ్గురు కలిపి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. కర్ణం 5, మిగతా 2 భుజాలు 3, 4. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో 3, 4, 5, 3 మనం వెరిఫికేషన్ చేయగానే
పైథాగరస్ తాలూకా త్రికాలు అయ్యాయి కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం అవుతుందనేది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? సో ఇవి కొత్త రకమైన ప్రశ్నలు. మీరు పెన్న పెట్టకుండా క్వశ్చన్ చూడగానే కింద ఇమీడియట్గా ఆన్సర్ టిక్ పెట్టేవచ్చు. a² + b² + c² = ab + bc + ca సమబాహు త్రిభుజం. అలా కాకుండా మిగతా 3 భుజాలు డిఫరెంట్ ప్యాటర్న్లో కనబడితే అది లంబకోణ త్రిభుజం. అలా మీరు ఈజీగా ఆన్సర్ టిక్ పెట్టవచ్చు. ప్రస్తుతానికి ఒక త్రిభుజానికి కోణాల నిష్పత్తి 1:2:3గా ఉంటే ఇది కోణాలు అంతర కోణాల నిష్పత్తి ఇంటీరియర్ యాంగిల్స్ తాలూకా రేషియో 1:2:3గా ఉంటే దాని తాలూకా సైడ్స్ రేషియో 1:√3:2గా ఉంటుంది. అంటే ఇక్కడ 3 and 2 మాత్రమే ప్లేసులు మారాయి. చూడండి, 2, 3 ప్లేసెస్ మారాయి. అందులో ఉన్న పెద్ద నెంబర్కి రూట్ చేరింది. అలాగే ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ తాలూకా రేషియో 1:1:2గా ఉంటే వాటి తాలూకా సైడ్స్ రేషియో 1:1:√2 అయింది. అంటే 1's ప్లేస్లు మారలేదు, అలాగే ఉన్నాయి. 2కి ప్లేస్ మారడానికి ఛాన్స్ లేక అది అక్కడే ఉండిపోయింది. పెద్ద నెంబర్కి రూట్ యాడ్ అయింది. నిజానికి వీటిని త్రికోణమితి పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. యాంగిల్స్ రేషియో 1, 2, 3 అయితే దాని సైడ్స్ రేషియో 1:√3:2. అలాగే యాంగిల్స్ రేషియో 1, 1, 2 రేషియోలో ఉంటే దాని తాలూకా సైడ్స్ రేషియో 1:1:2. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. 2012 CHSL క్వశ్చన్ చూసండి. ABC ఒక సమద్విబాహు త్రిభుజం, ఐసోస్కెలస్ ట్రయాంగిల్. యాంగిల్ C = 90 డిగ్రీలు. 90 degrees ఉంది C దగ్గర ఉంది. అలాగే ఇది సమద్విబాహు త్రిభుజం, ఐసోస్కెలస్ ట్రయాంగిల్. AC = 5 cm అయితే AB ఎంత అని ప్రశ్న వేశాడు. AC 5 అయితే AB ఎంత? ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే దాని అర్థం ఏంటండి? 2 కోణాలు సమానం, ఒక కోణం 90 డిగ్రీలు. 2 కోణాలు సమానం, ఒక కోణం 90 డిగ్రీలు. అంటే ఆ కోణాల నిష్పత్తి ఎలా ఉందండి? 1:1:2. 2 కోణాలు సమానంగా ఉన్నాయి. 2 కోణాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం. మరి లంబకోణ త్రిభుజం ఎలా తెలిసిపోయింది? అన్నిటికంటే పెద్ద కోణం మిగతా 2 కోణాలకి సమానమైతే అది లంబకోణ త్రిభుజం అని చూడగానే చెప్పవచ్చు. ఎలా? అన్నిటికంటే పెద్ద కోణం మిగతా 2 కోణాల మొత్తానికి సమానమైతే ఇది ఒక పార్టు, ఇది ఒక పార్టు, మొత్తం 2 పార్ట్లు, ఇది కూడా 2 పార్ట్లు, ఇది లంబకోణ త్రిభుజం. అలాగే 2 కోణాలు సమానం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, రైట్ యాంగిల్ ఐసోస్కెలస్ ట్రయాంగిల్. సరే, కోణాలు 1, 1, 2 అయితే భుజాల నిష్పత్తి ఎలా ఉంటుందని చెప్పాం? 1:1:√2 అని చెప్పాం. 1:1:√2. చూద్దాం ఇప్పుడు. 45కి ఎదురుగా ఉన్న ఈ భుజం ఒక భాగం, 45కి ఎదురుగా ఉన్న ఈ భుజం ఒక భాగం, 90కి ఎదురుగా ఉన్న ఈ భుజం √2 భాగాలు. అందరికంటే పెద్ద భుజం కారణం అది ఎక్కువ ఉంటుంది, √2. సో 1:1:√2 సరిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో AC = 5 cm ఇచ్చాడు. AC = 5 cm ఇచ్చాడు. సో ఒక భాగం = 5 cm ఇచ్చాడు. AC ఒక భాగం ఉంది, అది 5 cm ఇచ్చాడు. అయితే AB ఎంత అని ప్రశ్న వేశాడు. AB అంటే కారణం ఎంత? మరి AB అనేది ఎన్ని భాగాలు ఉంది? √2 భాగాలు ఉంది. ఒక భాగము 5 అయితే మరి √2 భాగాలు ఉన్న దాని తాలూకు వాల్యూ ఏమవుతుంది? 5 × √2 అవుతుంది. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం 5√2 సెంటీమీటర్. సెంట్రల్ SI 2016లో చాలా తేలికైన ప్రశ్న అడిగాడు. చూడండి, ట్రయాంగిల్ PQRలో Q దగ్గర 90 డిగ్రీలు ఉంది, యాంగిల్ Q 90 డిగ్రీలు. యాంగిల్ PRQ అంటే మిడిల్లో ఉన్న R దగ్గర కోణం ఇచ్చాడు. ఎంత? 30 degrees. ఓకేనా? ఇప్పుడు ఇది 90, ఇది 30. 90, 30 కలిపితే 120. మరి 180లో 120 పోతే బ్యాలెన్స్ ఎంత? 60 డిగ్రీలు. సో ఈ P దగ్గర ఉన్న కోణం ఇవ్వలేదు, అది 60 డిగ్రీలు అవుతుంది. 60, 30, 90 ప్లస్ 90 మొత్తం 180 డిగ్రీలు. తెలంగాణ వారి తాలూకా ప్రీవియస్ టెట్లో ఒక బిట్ అడిగారు. ఒక త్రిభుజం యొక్క కోణం మిగతా 2 కోణాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజం యొక్క కోణం మిగతా 2 కోణాల మొత్తానికి సమానం.
అయినా అది ఏ త్రిభుజము అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక త్రిభుజంలో ఉన్న కోణం మిగతా రెండు కోణాల మొత్తానికి సమానం అయ్యింది అంటే అది లంబకోణ త్రిభుజం అని అర్థం. సో రైట్ ఆన్సర్ లంబకోణ త్రిభుజం. అన్నీ అందులోవే సబ్జెక్ట్లోంచే క్వశ్చన్స్ అడుగుతుంటాడు కాబట్టి సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. వాడిది 90 degrees అన్నాడు, ఇది 30 అన్నాడు, మరి మిస్ అయింది ఎంత? 60. ఒక్కసారి మనం కోణాల తాలూకా నిష్పత్తి వేద్దాం. కోణాల తాలూకా నిష్పత్తి వేద్దాం. ఫస్ట్ కోణం ఎంత? ఇది 30. నెక్స్ట్ ఎంత? 60, 60 degrees. నెక్స్ట్ ఎంత? 90, ఇది 90 degrees. ఇప్పుడు కోణాలకి మనం నిష్పత్తి కడితే ఏమని వస్తుందో చూద్దాం. 31, 32, 33. సో కోణాల నిష్పత్తి 1:2:3. జస్ట్ ఇందాకలే మనం క్లాస్లో డిస్కస్ చేసాం, ప్రాపర్టీ డిస్కస్ చేసాం. ఏంటి డిస్కస్ చేసాం? ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 1:2:3 అయితే దాని తాలూకా భుజాల నిష్పత్తి 1 అని మార్చకూడదు. వీళ్ళిద్దరినీ ప్లేసులు మార్చాలి. ప్లేసులు మారిస్తే 3:2. అందరికంటే పెద్ద నెంబర్కి రూట్ పెట్టాలి భుజాల దగ్గర, అంటే 1:3:2. అవునా? ఇప్పుడు మనం వాల్యూస్ అన్నీ వేద్దాం. చూడండి, 30కి ఎదురుగా ఉన్న ఈ భుజం, 30కి ఎదురుగా ఉన్న ఈ భుజం ఒక భాగం. 60కి ఎదురుగా ఉన్న ఈ భుజం, 60కి ఎదురుగా ఉన్న ఈ భుజం √3 భాగాలు, √3 భాగాలు. 90కి ఎదురుగా ఉన్న ఈ భుజం, 90కి ఎదురుగా ఉన్న ఈ భుజం 2 భాగాలు. అవునా? ఇప్పుడు మనకి PQ ఇచ్చాడు, QR ఎంత అని అడుగుతున్నాడు. PQ ఇచ్చాడు, QR ఎంత అని అడుగుతున్నాడు. ఎందుకీ PQ = ఎంత ఇచ్చాడు లెక్కలో? PQ = 12 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అంటే ఒక భాగం 12 సెంటీమీటర్లు అయితే మరి QR అనేది ఎన్ని భాగాలు ఉంది? √3 భాగాలు ఉంది. కాబట్టి QR తాలూకా వాల్యూ 12√3 సెంటీమీటర్స్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ 12√3. చాలా సింపుల్ ప్రశ్న. ఎప్పుడు సింపుల్? సబ్జెక్ట్ నీ దగ్గర ఉన్నప్పుడు సింపుల్. కాబట్టి ఒక షార్ట్ కట్ ఎప్పుడైనా వాడావు అంటే అది అన్ని లెక్కలకి సరిపోవాలి అనుకుంటే ఆ షార్ట్ కట్ అనేది సబ్జెక్ట్లోంచే పుట్టాలి. సో కోణాల నిష్పత్తి, భుజాల నిష్పత్తి నీ బ్రెయిన్లో ఉన్నట్లయితే ఇది పెద్ద సమస్య కాదు, నువ్వు ఈజీగానే చేయగలుగుతావు. సో 12√3 సెంటీమీటర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే లెక్కని త్రికోణమితి వాడి కూడా చేయొచ్చు, కానీ అంతకంటే వేగంగా చేసేయాలంటే ఇది మీ దగ్గర బ్రెయిన్లో ఉంటే చాలు. 2015 CHSLలో అడిగిన ప్రశ్న చూడండి. ట్రయాంగిల్ ABCలో AB = BC అని ఇచ్చాడు. చూడండి, ట్రయాంగిల్ ABCలో AB = BC = K అని చెప్పాడు. సో ABK BCK రెండు ఈక్వల్ అయ్యాయి. అలాగే AC = √2K అని చెప్పాడు. AC = √2K అని చెప్పాడు. అయితే అది ఏ రకమైన త్రిభుజము అని అడిగాడు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ త్రిభుజానికి ఆల్రెడీ 2 భుజాలు సమానం. చూసుకోండి, ఇది K అవుతుంది, ఇది K అవుతుంది. K రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఆల్రెడీ 2 భుజాలు సమానమయ్యాయంటే ఇది సమద్విబాహు త్రిభుజం. కింద ఆప్షన్లో సమద్విబాహు త్రిభుజం అని ఉంది, దాని వెంటనే టిక్ పెట్టేకండి, మరి కాస్త చెకింగ్ చేయాలి మనం. ఇప్పుడు ఈ 3 భుజాలకి నిష్పత్తి కడతాను నేను. 3 భుజాలకి నిష్పత్తి కడతాను. ఒక భుజం K, నెక్స్ట్ భుజం K, నెక్స్ట్ భుజం √2K. ఓకేనా? ఇప్పుడు అందరిలోని Kని క్యాన్సిల్ చేస్తున్నాను. అందరిలోని Kని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఏమీ లేకపోవడం కాదు, 1 ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ K పోతే ఏముంది? √2 ఉంది. సో 1:1:√2లో భుజాల నిష్పత్తి వచ్చింది. సో భుజాల నిష్పత్తి ఎంత అండి? 1:1:√2. మరి భుజాల నిష్పత్తి 1:1:√2 అయితే మరి కోణాల నిష్పత్తి ఏమవుతుందని చెప్పుకున్నామండి? రివర్స్. భుజాలు ఇచ్చి కోణాలు అడుగుతున్నాడు, రివర్స్. సో మరి కోణాల నిష్పత్తి ఏమవుతుందండి? 1:1:2. 1:1:2 కోణాలు. ఇప్పుడు మనకేమర్థమైంది? ఒక త్రిభుజంలోని 2 కోణాల మొత్తం మిగిలిపోయిన కోణానికి సమానం. ఒక త్రిభుజంలోని 2 యాంగిల్స్ రిమైనింగ్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటే అదే లంబకోణ త్రిభుజం. తెలంగాణ వాళ్ళ తాలూకా టెట్లో అడిగారని చెప్పాను చూసారా? ఒక త్రిభుజంలో గల కోణం మిగతా 2 కోణాల మొత్తానికి సమానమైపోతే 1+1 2 పార్ట్స్, ఇది 2 పార్ట్స్ సమానమైతే అది లంబకోణ త్రిభుజం. కాబట్టి ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే ఇది లంబకోణ త్రిభుజం. ఆల్రెడీ 2 భుజాలు సమానంగా ఉన్నాయంటే సమద్విబాహు త్రిభుజం. రెండింటినీ కంబైన్ చేస్తే లంబకోణ సమద్విబాహు త్రిభుజం, రైట్ యాంగిల్డ్ ఐసోస్కెలస్ ట్రయాంగిల్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం సమద్విబాహు త్రిభుజం
త్రిభుజం టిక్ పెట్టకూడదు, చివరి ఆప్షన్లో ఉన్నటువంటి లంబ కోణ సమద్విబాహు త్రిభుజాన్ని టిక్కు పెట్టాలి. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 6, త్రిభుజానికి 6వ ధర్మం, చాలా ముఖ్యమైనటువంటి ధర్మం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి. ఇది లంబకోణ త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుంది. ఏంటా ధర్మం? ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజం. బి దగ్గర రైట్ యాంగిల్ చూపించాను చూడండి. ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణం ఉన్న శీర్షం ఎవరు? బి. ఎక్కడ 90 డిగ్రీలు ఉంటే ఆ శీర్షాన్నే లంబకోణం కల శీర్షం అంటారు. సో రైట్ యాంగిల్డ్ వెర్టెక్స్. ఈ రైట్ యాంగిల్డ్ వెర్టెక్స్ నుంచి కర్ణము మీదకి ఒక ఉన్నతి గీశాను. కర్ణము మీదకి, ఇది హైపోటెన్యూజ్ కర్ణము మీదకి ఒక ఉన్నతి ఆల్టిట్యూడ్ గీశాను. కర్ణము మీదకు ఉన్నతి రాస్తాను. ఏసీ అనేది ఏమవుతుంది అంటే హైపోటెన్యూజ్ కర్ణం. ఆ కర్ణము మీదకి ఏం గీశాను నేను? ఉన్నతి అనే దాన్ని గీశాను. ఆ ఉన్నతి తాలూకా పొడవు ఎలా వస్తుంది అనేదే ముఖ్యమైనటువంటి టాస్క్. సో కర్ణము మీదకు గీసిన ఆ ఉన్నతి బీడీ ఎలా వస్తుంది అంటే రూట్లో వీళ్ళిద్దరినీ గుణించాలి. కర్ణములో ఉన్న 2 ముక్కలని వేరువేరుగా రూట్లో గుణించాలి. కర్ణములో ఉన్న ఒక ముక్క పొడవు ఎంత చూడండి. కర్ణములో ఉన్న ఒక ముక్క పొడవు ఎంత? ఏడి ఇంటూ కర్ణంలో ఉన్న 2వ ముక్క పొడవు ఎంత? డీసీ. సో రూట్ ఏడి ఇంటూ డీసీ చేస్తే మీకు ఉన్నతి తాలూకు విలువ బీడీ అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా ఒక సిద్ధాంతం. మళ్ళీ సిద్ధాంతానికి నేను ప్రూఫ్ అంతా చేయడానికి టైం చాలదు మనకి. కాబట్టి మనం కాంపిటేటివ్ వెర్షన్లో చెప్పుకుంటున్నప్పుడు ఆ ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటే చాలు. అదే అకాడమిక్గా మనం నేర్చుకున్నాం అనుకోండి, ఈ ఫార్ములా ఎలా వచ్చింది అదంతా డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు అదంతా మనకి అనవసరం కాబట్టి ఫార్ములా కర్ణము మీదకు గీసిన ఉన్నతి ఈజ్ ఈక్వల్ టు రూట్ కర్ణములో ఉన్న 2 భాగాల లబ్ధము. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 2015 CHSLలో అడిగిన ఈ ప్రశ్న చూడండి. ఏబీసీ ట్రయాంగిల్లో యాంగిల్ ఏ 90 డిగ్రీస్ అంటే లంబకోణం రైట్ యాంగిల్ ఏ దగ్గర ఉంది. ఏడి ఉన్నతి కర్ణము మీదకు గీసిన ఉన్నతి ఆల్టిట్యూడ్ డ్రాన్ టు హైపోటెన్యూజ్ కర్ణము మీదకు గీసిన ఉన్నతి ఏడి. అలాగే బీడీ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. బీడీ వాల్యూ 5 సెంటీమీటర్స్. అలాగే బీసీ తాలూకా టోటల్ లెంత్ 14 ఇచ్చారు. మరి టోటల్ లెంత్ 14 అయితే అందులో మిగిలిపోయిన ఈ ముక్క ఎంత అవుతుంది? 9 అవుతుంది. బి నుండి సి వరకు టోటల్ లెంత్ 14. 5 + 9 14. ఇది 5 అయితే ఇది 9, టోటల్గా 14. అయితే కర్ణము మీదకు గీసిన ఈ ఉన్నతి ఆల్టిట్యూడ్ డ్రాన్ టు హైపోటెన్యూజ్ లెంత్ ఎంత, ఏడి ఎంత అని ప్రశ్న వేయడం జరిగింది. సో ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి రూల్ ప్రకారం కర్ణము మీదకు గీసిన ఉన్నతి కావాలంటే రూట్ కర్ణములో ఉన్న 2 ముక్కల్ని గుణించాలి. 5 × 9 5 × 9. 9 అనేది రూట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. 5 అనేది లోపలే ఉండిపోతుంది. సో దీని తాలూకా రైట్ ఆన్సర్ 3 × √5 సెంటీమీటర్స్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ 3 √5 సెంటీమీటర్స్. CHSL 2017లో అడిగిన ఈ ప్రశ్న చూడండి. డిఈఎఫ్ అనేది ఒక లంబకోణ త్రిభుజం. ఎందుకంటే యాంగిల్ ఈ దగ్గర 90 డిగ్రీలు ఉంది. ఈసీ అనేది లంబం అంటే కర్ణము మీదకు గీసిన లంబం అని అర్థం. క్వశ్చన్లో ఇవ్వకపోయినా ఈసీ ఒక లంబం అంటే ఈ నుంచి లంబాన్ని గీస్తాం. ఎక్కడికి? ఎదురుగా ఉన్నటువంటి కర్ణం మీదకి. ఈకి ఎదురుగా ఉన్న కర్ణం మీదకి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఎఫ్సి 18 అంట. ఎఫ్సి లేదా సిఎఫ్ 18 అంట. అంటే దీని వాల్యూ 18 సెంటీమీటర్. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 26 అని ఇచ్చారు చూడండి. డిఎఫ్ లేదా ఎఫ్డి ఇదంతా కలిపి 26. ఇదంతా కలిపి 26 అయితే ఆల్రెడీ ఈ ముక్క ఎంత? 18. మరి ఈ ముక్క 18 అయితే బ్యాలెన్స్ ముక్క ఎంత? 8. మరి 18, 8 కలిపి టోటల్ ఎంత అయింది? 26. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ముక్క 18, టోటల్ కర్ణము 26. మరి టోటల్ కర్ణం 26 అయితే ఇది 18 అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 8, 26 అయిపోయింది. ఓకేనా? ఎప్పుడైతే కర్ణములో 2 ముక్కలు ఉంటాయో కర్ణము మీదకు గీసిన ఈసీ అనే దాన్ని తయారు చేసుకోవచ్చు. సో కర్ణము మీదకు గీసిన ఈసీ లంబము ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ రూట్
కర్ణములో ఉన్న 2 పార్ట్స్, హైపోటెన్యూజ్లో ఉన్న 2 పార్ట్స్. √8 × 18, √8 × 18 144, 144. మరి 144 బయటకు వస్తే ఎంత అయింది? 12. సో కర్ణము మీదకు గీసిన ఉన్నతి 12. ఓకేనా? ఇప్పుడు ఈఎఫ్ ఎంత అని ప్రశ్నేశాడు. ఈఎఫ్ ఎంత అని ప్రశ్నేశాడు. చూసుకోండి, ప్రశ్నలో అడిగింది ఏంటో గమనించాలి. ఈఎఫ్ ఎంత అని ప్రశ్నిస్తున్నా, ఇది చూడాలి. దీన్ని ఈ లంబకోణ త్రిభుజం చూడండి, సిఈఎఫ్ అనే లంబకోణ త్రిభుజం చూడండి. సిఈఎఫ్ లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్న ఈ ఈఎఫ్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు మనకి ప్రశ్నలో అడిగింది ఏంటి? ఈఎఫ్ ఎంత అని. ఈఎఫ్, ఈ త్రిభుజాన్ని అబ్జర్వ్ చేయండి. సిఈఎఫ్ అనే త్రిభుజాన్ని అబ్జర్వ్ చేయండి. సిఈఎఫ్ అనే ఈ త్రిభుజం కూడా ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజానికి ఈఎఫ్ అనేది ఏమవుతుంది? కర్ణం అనేది అవుతుంది. మరి ఈ కర్ణం కట్టాలంటే ఏం చేయాలి? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కట్టాలి. కానీ ఇలా కడితే మీకు ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ లెంత్ అవుతుంది. మీరు ట్రై చేయండి కావాలంటే. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మీకు లెంత్ వస్తుంది వద్దలగా. సో నేను చెప్పిన లాజిక్ వాడండి. ఈ త్రిభుజానికి సంబంధించి చేస్తున్నాను. ఏమిటా లాజిక్? 12 వేసుకోండి, 18 వేసుకోండి. వీళ్ళిద్దరినీ తెగ్గొడుతున్న నెంబర్ ఎవరు? 6. వీళ్ళిద్దరినీ తెగ్గొడుతున్న నెంబర్ ఎవరు? 6. 6 అక్కడ రాసుకోండి. వీళ్ళిద్దరినీ తెగ్గొడుతున్న నెంబర్ 6. ఎంత తెగ్గొడుతుంది? 6 రెళ్ళు 6 మూళ్ళు, 6 రెళ్ళు 6 మూళ్ళు. సో ఇప్పుడు ఈ కర్ణం ఈఎఫ్ని కనిపెట్టబోతున్నాను. అది ఎలా కనిపెట్టబోతున్నామంటే, ఈ 6 రెళ్ళ 12, 6 మూళ్ళ 18 అన్నారు కదా, దీన్ని స్క్వేర్లు చేసుకోండి. స్క్వేర్లు చేయండి. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అన్నమాట. 2కి స్క్వేర్ చేస్తే 4, 3కి స్క్వేర్ చేస్తే 9, కలిపితే ఎంత? 13. ఇంతకీ ఇదంతా ఏంటిది? కర్ణము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ 13. మరి కర్ణము స్క్వేర్ 13 అయితే కర్ణం ఎంత అవుతుందండి? √13 అవుతుంది. ఎప్పుడు? 2, 3 ఉంటే √13. కానీ ఇక్కడ 2, 3 లేవే, 12, 18 ఉన్నాయి. మరి 12, 18 ఉంటే అప్పుడు కర్ణం ఈఎఫ్ ఎంత ఉంటుంది అన్నట్లయితే 6 × √13. సో 6 × √13 అనేది రైట్ అయిన సమాధానం అవుతుంది. సో ఈఎఫ్ విలువ ఎంత అండి? 6 √13. అలా కాకుండా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ వాడితే మీకు పెద్ద సొల్యూషన్ వస్తుంది. దానికి మళ్ళీ రూట్లు కట్టి మీరు వెనక్కి రాలేరు. సో అట్లా చేయొద్దు. సో వీళ్ళిద్దరూ ఎవరితో తెగుతున్నాయంటే 6 రెళ్ళు 6 మూళ్ళు. ఆ 6 పక్కన వేసుకోండి. ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ 2 భుజాలుగా మీరు భావిస్తే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. మొత్తం కలిపితే 13 అవుతుంది. కానీ అది కర్ణము స్క్వేర్ అవుతుంది. కర్ణము స్క్వేర్ 13 అయితే కర్ణం ఈజ్ ఈక్వల్ √13. స్క్వేర్ అట్ వెళ్తే √13. ఇప్పుడు ఆ √13ని ఇంతకుముందు మీరు 6తో తెగొట్టారు కాబట్టి 6 పక్కన పెట్టేస్తే 6 √13 సెంటీమీటర్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.